నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత. సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి. మకర రాశి వారికి గ్రహాల మార్పు వలన ఎంత ఉత్తేజంగా ఉండబోతోంది, ఉల్లాసంగా ఉండబోతోంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. మకర రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శని భగవానుడు నవంబర్ 28న రేపు ఉదయాన్న డైరెక్ట్ అవుతున్నారు. సో ఆయన డైరెక్ట్ అవ్వడం అనేది మీకు మకర రాశి వారికి ఏ రకంగా తోడ్పడుతుందనే తెలుసుకుందాం. 3వ స్థానంలో గోచరిస్తున్న శని భగవానుడు డైరెక్ట్ అవ్వుతూ మీకు హెల్త్ పరంగా ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. లేజినెస్ పెరగడం, ఇదివరలో తలపెట్టిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటికి హాల్ట్ పెట్టడం, బాగా బద్ధకంగా మారడం, మళ్ళీ ఇటువంటివి కాళ్ళ నొప్పులు లేకపోతే మోకాళ్ళ నొప్పులు, థైస్ అండ్ కాఫ్ మజిల్స్ పెయిన్ రావడం, లేకపోతే పాదాలు ఉబ్బడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రావు కూడా మీకు కుంభరాశిలో ఉండడం వలన మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్గా మీకు అంత ఉత్తేజంగా లేకుండా ఉండడం, ఓకే అన్నట్టుగా ఉండడము, లేకపోతే కాస్త లేజీగా ఉండడం, ఇవాళ చేయాల్సిన పని రేపు చేయడం, వాటితో వచ్చే తలనొప్పుల మూలాన స్ట్రెస్ పెరగడం, దాని మూలాన హెడేక్స్ రావడం లాంటివి జరుగుతాయి తప్ప ఇతరోతర మేజర్ ఇష్యూస్ అనేవి హెల్త్ పరంగా ఏమీ ఉండవండి. ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శుక్ర భగవానుడు పంచమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ శుక్రుడు ఇక్కడ మీకు వృశ్చిక రాశిలో నుంచి ధనస్సు కూడా వెళ్తారు కాబట్టి వ్యయ స్థానాల్లోకి మారుతున్న శుక్రుడు ఇక్కడ మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారంటే మీకు అంటే మీ ఎడ్యుకేషన్ పరంగా ముందు కనుక మాట్లాడుకున్నట్లయితే చాలా చక్కగా ఉత్తేజంగా ఆనందంగా చదవడము, నాలెడ్జ్ ఇచ్చేయడము, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం లాంటివి ఇక్కడ బాగా జరుగుతాయి. బట్ కొంత ఒక పర్సంటేజ్ అది ఉంటే ఒక పర్సంటేజ్ మీకు ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రేమ వ్యవహారంగా ప్రేమపూర్వకంగా ఆ బంధనంలో ఉన్నవాళ్ళు చాలా చక్కగా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో ఆనందంగా ఆహ్లాదంగా గడపడము, లేకపోతే వాళ్ళతో మీరు బాగా ముచ్చటించడము, ప్రేమ వ్యవహారాల్లో చక్కగా బిజీగా ఉండడము, వాళ్ళ మొలాన మీరు ఆనందంగా ఉండగలగడము, వాళ్ళ మొలాన వాళ్ళే మీ సపోర్ట్ అని మీరు ఒక దృఢమైన సంకల్పము, ఆలోచన ఉండడం, డెసిషన్ తీసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు చంద్రభగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి, కర్కాటక రాశి నుంచి గురు కూడా షష్టమానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఓ రకంగా మీకు ఓకే
చంద్రభగవానుడు 2.5 రోజులకి ఒక్కొక్కసారి ఆయన మారిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా మేజర్ ఇంపాక్ట్ అయితే ఉండదు. అంటే మొన్న అక్టోబర్ 12 తర్వాత ఉన్న మేజర్ ఇంపాక్ట్ కొంత ఆలోచనలు, కొంత మానసిక ఆందోళన కానివ్వండి, కాస్త ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఆ తత్వం కానీ, జడ్జ్మెంటల్గా ఉండడం కానీ అటువంటివి ఇక్కడ జరగవు. సునాయాసంగా హాయిగా సుఖంగానే ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి ఇక్కడ కన్య తుల ఉంటుందన్నమాట. మీకు నవమ దశమ స్థానాల్లో రాసులు బుధ భగవానుడు శుక్ర భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు బుధ భగవానుడు కూడా లాభ వ్యయ స్థానాల్లోకి రావడం, శుక్ర భగవానుడు కూడా మీకు లాభ స్థానానికి రావడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆపర్చునిటీస్ మంచిగా తీసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకుని వర్క్ చేయడము లాంటివి ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు ఫ్యామిలీకి చాలా టైం ఇవ్వడము, ఫ్యామిలీకి బాగా సపోర్ట్ ఇవ్వడం, లేకపోతే మీరు ఫ్యామిలీ లేదనుకున్న వాళ్ళకి ఇంకా ప్రేమపూర్వకమైన బంధం ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సపోర్ట్ ఇవ్వడం, ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వాళ్ళతో పాటు కూడా చాలా ఆహ్లాదంగా ఉండడము, వ్యక్తిగతంగా బాగా టూర్లకు వెళ్ళడము, కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మీరు ఉన్నప్పుడు కూడా మీ పార్ట్నర్ని కూడా మీతో పాటు తిప్పుకోవడము, తర్వాత బాగా ప్రేమపూర్వకంగా వాళ్ళని మీరు ఒక చిన్న లీవ్కి వెళ్ళినా సరే వాళ్ళని రప్పించుకోవడం మీ దగ్గరికి, ఇలాంటివి ఇక్కడ జరుగుతాయి. ఎంతమందికి జరిగాయో కమెంట్స్లో రాయండి, నేను సంతోషిస్తాను. మీకు ఇంకా ఇతరోతర డెసిషన్స్ కానీ ఇతరోతర క్వశ్చన్స్ కానీ మీ జన్మకుండల రీత్యా ఏమన్నా ఉన్నట్లయితే, ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఏదైనా మూవ్మెంట్స్ ఉన్నాయా అసలు తెలుసుకుందామని అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడా అనే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే, దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటల్లో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి, అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు
ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఐ మీన్ ఆగి ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగిటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయొచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు, అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ద రిజల్ట్. గుడ్ లక్.